బిగ్ బాస్ హౌస్లోకి సంజయ్ దత్ అదే చెఫ్ ఉన్నారు కదా, ఆయన అడుగు పెట్టగానే హౌస్ మేట్స్ రియల్ షేడ్స్ అన్ని బయటకు వచ్చాయి. సరే, కుకింగ్ ఎపిసోడ్ క్యూట్ అండ్ స్వీట్గానే ఉంది, కానీ భరణి అండ్ ఇమాన్యుయల్ ధర్నా చేసిందైతే హైలైట్ అండ్ క్రేజీ. అసలు లాస్ట్కి హౌస్ మేట్స్ అందరూ కలిసి బిగ్ బాస్ అదే బీబీ కింగ్డమ్ టాస్క్ని సర్కస్లా మార్చేశారు. లిటరల్లీ అసలు బిగ్ బాస్ హౌస్ ఒక సర్కస్లా మారిపోయింది. సంజయ్ దత్ గారు ఎంట్రీతో షాక్ ఇస్తే మన కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, అదే ఇమాన్యుయల్, బర్నీ, ధర్నాతో మనకి ఇంకో షాక్ ఇచ్చారు. ఇయే షాకులు తట్టుకోలేకపోతున్నారా స్వామి ఏందని అనుకుంటుంటే వీళ్ళు ఉన్నారు కదా తనుజ, సంజన, ఏకంగా వీళ్ళు వాష్రూమ్లో బాత్రూంలో దుప్పటేసుకొని పడుకున్నారయ్యా. అబ్బా, ఈ ఎపిసోడు క్రింజ్ అనాలో, క్రేజీ అనాలో, లేకపోతే తలకాయ నొప్పి అనాలో ఏమీ అర్థం కావట్లా. డీటెయిల్డ్గా అన్నీ చెప్తా, చాలా కామెడీగా ఉంటుంది ఎపిసోడ్. అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూసేసేయండి, మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరు ఇది ఫుల్ వీడియో చూసినందుకు. నిజం చెప్తున్నా. కోడికూర చిల్లుగారి అంట సంజయ్ దత్ గారు అయితే ఎంట్రీ ఇచ్చారు. సాంగ్ సూపరే, కానీ సంజయ్ దత్ గారి అదే డాన్స్ స్టెప్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం ఏం చెప్పుకోవాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే కింద కమెంట్ చేయండి. ఎందుకు అడుగుతున్నాను అని అంటే అంత క్రేజీ ఉన్నాయి, సాంగ్ని మించిపోయాయన్నమాట సంజయ్ దత్ గారు డాన్స్ స్టెప్స్ వచ్చేసి. నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు ఎపిసోడ్ చూసుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. సంజయ్ దత్ లోపలికి రాగానే అందరికీ రెస్పెక్ట్ ఇచ్చారు, అందరినీ బాగా పలకరించారు. బట్ రితు పాప మాత్రం కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఏదో డైలాగ్ నార్మల్గా మీరు లోపలికి వచ్చారు కదా, మా అందరి గురించి చెప్తారా అనండి, బిర్యానీ గురించి టాపిక్ డిస్కషన్ వచ్చి అప్పుడు వారెవ్వా అనే డైలాగ్ వాడిందనమాట. ఎందుకు వాడిందో తెలుసా పాప, అదే సంజయ్ దత్ గారిని ఇంప్రెస్ చేయాలి కదా. ఇంప్రెస్ చేయలేదు అని అనుకో, సంజయ్ దత్ గారు ఏదన్నా ఆయనకు పవర్ ఉంటే రితు పాపకి ఎవ్వరేమో అని ముందే అనేసుకొని సంజయ్ని ఇంప్రెస్ చేయడానికి చూసింది. మన సంజయ్ దత్ గారు మరి ఇంకా కామ్గా ఉంటారా? ఉండరు కదా. ఆయన వీడియోలు ఎవరైనా చూస్తుంటే యూట్యూబ్లో ఆయన మాటలు వంటల కంటే మనకు తెలిసిందేంది బూతులే హైలైట్. ఇక్కడ బూతులు వాడలేదు, క్లిక్ చేసి చెప్తున్నా, బూతులు అస్సలు వాడలేదు ఆయన బిగ్ బాస్ హౌస్లో. బట్ మాటలు మాత్రం చాలా క్లియర్గా అండ్ పర్ఫెక్ట్గా మాట్లాడారు, ఆయన వంటల్లాగే. సంజయ్ దత్ గారు అందరితో బాగా మాట్లాడుతున్నారు. బట్ తనుజ విషయంకి వచ్చేలోపు తనుజాని నువ్వు నవ్వితే నవ్వుతారు, నువ్వు ఏడిస్తే ఏడుస్తారు. మా ఆవిడ్ని కొంచెం ఏడుస్తుంటే మా ఆవిడ నన్ను తిట్టింది, ఎందుకని అంటే తనుజ ఏడుస్తే నువ్వు ఏడుస్తావా అని తిట్టిందని. ఇక్కడ నాకు కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది. ఎందుకంటే తనుజ ఏడిస్తే మనం ఏడుస్తున్నావా చెప్పండి, నవ్వితే మనం నవ్వుతున్నాం. కానీ బట్ ఏడిస్తే లిటరల్లీ ఏడ్చేంత ఎమోషన్ సీన్స్ అయితే బిగ్ బాస్లో అస్సలు క్రియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే తనుజ టాస్క్లో ఆడుతుంది, ఒకవేళ గెలిస్తే ఇంకా ఓవర్ హ్యాపీనెస్ చూపించేస్తుంది. అప్పుడు తనుజ గెలిచింది, తనుజ మనకి ఇష్టం కాబట్టి తనుజ గెలిచింది, మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ ఏడ్చిందని అనుకోండి, టాస్క్ ఓడిపోయిందంటే కన్ఫామ్గా తనుజ ఏడుస్తుంది. ఎవరితోనే గొడవ పెట్టే ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు గెలవలేకపోతే ఏడుస్తుంది. అలాంటప్పుడు మనం జస్ట్ బాధగా ఫీల్ అవుతాం అంతే, కానీ ఏడవం కదా. ఇలా ఏడుస్తాను, మా వైఫ్ తిట్టింది, తిడుతుంది అని అంటే నాకు కొంచెం ఓవర్గా అనిపించింది. మీకేమనిపించింది ఈ విషయంలో? సంజయ్ గారు మన డీమాన్కి ఇచ్చినంత హైప్, అదే షారుఖ్ ఖాన్ లవర్ బాయ్ అని ఏదేదో చెప్పారు కదా, ఇచ్చినంత హైప్ మన కళ్యాణ్ అన్నకి ఇవ్వలేదనేది అనిపిస్తుంది. ఎందుకు అని అంటే యాజ్ ఎ ఆర్మీ పర్సన్గా అండ్ టాప్ 2 కంటెస్టెంట్లో ఇప్పుడు మన కళ్యాణ్ అన్న టాప్ 1 తనుజ ఉంది, టాప్ 2లో కళ్యాణ్ అన్న ఉన్నాడు. తనుజకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ మన కళ్యాణ్ అన్నకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో. ఇచ్చారు, అస్సలు ఇవ్వలేదని చెప్పట్లేదు, బట్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో అనేది నాకు అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఇది మాత్రం. లిటరల్లీ ఫ్రాంక్గా మాట్లాడాలి అని అంటే ఇమాన్యుయల్కి, సంజనా గారికి, వీళ్ళందరికీ ఇచ్చినంత ఇంపార్టెన్స్ కూడా కళ్యాణానికి ఇచ్చినట్టయితే నాకు అనిపించలేదు. తనుజ గారికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని అంటే కొంచెం చిన్న చూపు చూసారేమో కళ్యాణ్ అన్నని. అండ్ ఇంకా డిమోన్ పవన్ కూడా కామనర్ కదా, కామనర్స్ మిగతా వాళ్ళని, దివ్య నిఖితాని కానీ వీళ్ళందరినీ కొంచెం చిన్న చూపు చూసారేమో నాకు అనిపించింది. నాకు ఎందుకు అనిపించింది అంటే ఎపిసోడ్ చూస్తున్నంతసేపు వీళ్ళు సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తున్నారేమో. ఈయన గురించి, అదే సంజయ్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడాలని కాదు, బట్ నా ఒపీనియన్ కదా ఇది. బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తూ నాకేమనిపించిందో అది మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇలా మీకు అనిపించలేదు అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, మాట్లాడుకుందాం. సంజయ్ గారికి తోడుగా, అదే జంట పక్షిగా
ఆయన అసిస్టెంట్ని అయితే తీసుకొచ్చుకున్నారు. ఆయన అసిస్టెంట్ అని చెప్పుకోవాలంటే కాదండోయ్, ఆయన కూడా చెప్పానంట. బట్ ఆయన అంత ఇంపార్టెంట్ పర్సన్, అంత హైప్ ఉండే పర్సన్ అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే నాకు ఆయన ఎవరో కూడా తెలియదు కాబట్టి. మీకు కూడా అలాగే అనిపించిందా? సరే, అది పక్కన పెడితే ఆయన లోపలికి వచ్చారు, కుకింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ ఎంత హైప్ ఇచ్చారంటే ఆ తాళి మొత్తం అక్కడే వండుతున్నట్టు, మొత్తం ప్రిపేర్ చేస్తున్నట్టు లాగి తీసి పెట్టారు. కానీ అక్కడ ఏమీ చేయలేదు. బయట ఆల్రెడీ వండేసిని లోపలికి బిగ్ బాస్ పంపించారు. స్టోర్ రూమ్లో పెడతారు కదా, అలా తాళీస్ అయితే హౌస్ మేట్స్ అందరికీ, కంటెస్టెంట్స్ అందరికీ వచ్చాయి. దాని గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి, తర్వాత మాట్లాడతా, అస్సలు స్కిప్ చేయకండి. ఇక్కడ ఇంకో విషయం ఇంపార్టెంట్ ఏం మాట్లాడుకోవాలంటే, వాళ్ళు వంట చేస్తున్న టైంలో మన తనుజ అండ్ ఇమాన్యుల్ అని ఉన్నారు కదా, ఘోరంగా మోసం చేశారు వాళ్ళని. ఏం చేశారంటే ఆ బౌల్లో తనుజ రా 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 తీసుకో, ఒక ముక్క తీసుకోరా అని తనుజ అంటది. ఇమాన్యుల్ ఒక్క ముక్క తీసుకుంటాడు. రే ఒక ముక్క అంటే ఒక్క ముక్కేనా, 2 ముక్కలు వేసుకోరా అని అంటది. 2 ముక్కలు వేసుకొని లోపల పెట్టబోయే తల్లికి ఈయన ఉన్నారు కదా అసిస్టెంట్ చెఫ్, ఆయన వస్తారు. ఏంటి నాకు తెలియకుండా తినేస్తున్నారా అని అంటే లేదు లేదు. అప్పుడు చూడాలయ్యా ఇమాన్యుల్ చేసిన యాక్టింగ్. బాటిల్ 10 సార్లు తీయడం పెట్టడం 10 సార్లు లిటరల్లీ 10 ఇటు తీస్తున్నాడు. ఇక్కడ తనుజ కూడా ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే అక్కడే ఉంది అది కాదు పక్క దాంట్లో ఏమో చూడండి. అసలు సూపర్ కవర్ చేశారు, అలాగే సూపర్గా ముక్కలు కూడా దొబ్బేశారు. అండ్ అలానే ఈరోజు నిన్న దాచుకున్న ముక్కలు ఏవైతే ఉంటాయో ఈరోజు వేయించుకొని తింటున్నారు అనమాట. అంత పక్కా ప్లాన్ చేసి అన్నీ అక్కడ ఉండే రెసిపీస్ అన్నీ దాచేశారు. ఇంతలో మన సుమన్ శెట్టి నేను తక్కువ తిన్నాడా, వెళ్ళిపోయి టిష్యూ పేపర్లో పెట్టుకొని వాష్రూమ్లో ఏకంగా ఎక్కడెక్కడా కాదు, లివింగ్ ఏరియా కాదు, కిచెన్ కాదు, ఇంకెక్కడా కాదు, మన రూటే సపరేట్ అనుకుంటూ వెళ్ళిపోయాడు బాత్రూంలో టిష్యూ పేపర్లో నుంచి తీసి అదేదో ఇట్లా మోమోలాగా ఉందన్నమాట, ఇలా పుల్ల కూర్చుంది. అదేదో నాకు కూడా తెలీదు, ఆల్మోస్ట్ మోమోలాగా ఉంది. అది తీసి అని తింటున్నాడు. తింటూనే చూస్తున్నావా ఏంటి, మిమ్మల్ని కాదు కెమెరాని అడుగుతున్నాడు అనమాట. అలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ భలే అనిపించాడు సుమన్ శెట్టి అని అయితే మాత్రం. వీళ్ళదే హైలైట్ అనుకుంటే బయట అదే గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ అండ్ వీళ్ళు ఉన్నారు కదా రితు, వీళ్ళకైతే సపరేట్ సెటప్ చేశారు. దాని గురించి మాట్లాడతాను, చాలా ఉంది దాని గురించి మాట్లాడుకోవాల్సిందైతే. ఫస్ట్ మెయిన్ కామెడీ ఇన్సిడెంట్స్ చెప్తా. అప్పుడు గబ్బ తీసేసి రితు దీంట్లో సూపర్ మెచ్చుకోవాలి. పాపం వాళ్ళకు కూడా తినాలని ఉంటుంది కదా, ప్రజలు ఎంత టాస్క్ అయినా వాళ్ళ లోపల ఫుడ్ లేకుండా చాలా సఫర్ అవుతున్నారు. నాకు వాళ్ళు ఫుడ్ తింటుంటే ఎలా అనిపించిందంటే, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అనే సినిమాలో అదే సిద్ధార్థ్ లాస్ట్లో ఆ బంతి భోజనాలు పెట్టినప్పుడు ఒక్క ముద్ద తిని అబ్బా అనుకున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ చూస్తారు చూడు, సేమ్ అలాగే అనిపించింది వీళ్ళు తింటుంటే. అదే మూవీ రీక్రియేట్ చేశారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ అని అయితే అనిపించింది. సరే రితు తీసేసి పో అని 4 టిష్యూలు పీకేసి ఇమాన్యుల్కి ఇచ్చింది. ఇమాన్యుల్ కూడా సుమన్ అనే ఫాలో అవుతూ వాష్రూమ్లోకి వెళ్ళే తిన్నారు. ఈ వాష్రూమ్ ఫ్యాంటసీ లేదో నాకు అర్థం కావట్లేదు. బాత్రూంలో తింటే ఇంకా టేస్ట్ ఎక్కువ పెరుగుతుంది అనుకుంటున్నారో ఏమో. సరే, కళ్యాణ్ వచ్చి మన దివ్యనికి తక్కువ ఉంది కదా, ఆకకి ఇచ్చాడు. ఆక కూడా పరిగెత్తుకుంటే వాష్రూమ్లోకి వెళ్ళింది. వీళ్ళు వాష్రూమ్లో తినాలని చెప్పి ముందే ప్లాన్ వేసుకున్నట్టున్నారు. అందుకే తీసేసి ఇచ్చారు అండ్ దాచారు. కొన్ని రెసిపీస్ దాచారు, కొన్ని రెసిపీస్ తినేశారు. సంజనా గారు అయితే అబ్బో పొట్ట పట్టట్లేదు, ఫుల్గా ఉంది అని అరుస్తున్నారు. బట్ సంజనా గారి ఎక్స్ప్రెషన్స్ కొంచెం వియర్డ్గా ఉన్నా బట్ క్యూట్ అని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి. ఇప్పుడు నేను మాట్లాడేది అస్సలు కామెడీ కాదు, ఇది కొంచెం సీరియస్ టాపిక్. ఏంటి అని అంటే, బిగ్ బాస్ వాళ్ళు ఎప్పుడు చూడు అందరూ ఇన్ఈక్వాలిటీ అనేది బిగ్ బాస్ హౌస్లో ఉండదు. అందరూ ఈక్వలే, సెలబ్రిటీస్ అయినా, కామనర్స్ అయినా, లేకపోతే ఎవరు వచ్చినా, ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చినా, ఒక మిడిల్ సెలబ్రిటీ వచ్చినా, లేకపోతే చిన్న సెలబ్రిటీ వచ్చినా ఒకేలా చూస్తారు, ఒకేలా ఉండాలి అని మనం అనుకుంటాం. అది జస్ట్ మన అపోహ మాత్రమే. ఎందుకనంటే ఈ టాస్క్తో అసలు బద్దలు కొట్టినట్టు నిజాలు వచ్చేసాయి బయటికి. లోపల బిగ్ బాస్లో ఏం జరుగుతుంది అనేది మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇది ఫన్నీ టాస్కే అయ్యుండొచ్చు, కానీ రాను అని చెప్పి వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టడం. ఇక్కడ ఫోటో వేస్తా మీరు చూడండి ఖచ్చితంగా. రాజా రాణి అని వాళ్ళని కూర్చోబెట్టడం. సరే, ఒక లగ్జరీ చైర్స్లో కూర్చోబెట్టారు, వాళ్ళది కూడా ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా. అండ్ సెకండ్, కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్ చైర్స్లో కూర్చోబెట్టారు, ఓకే, ఇది కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. వీళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏదన్నా అట్లీస్ట్ ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి కదా, అవి వేసి కూర్చొని పెట్టి వాళ్ళతో ఈక్వల్గా కంటెస్టెంట్స్ని ముగ్గురుగా ఈక్వల్గా, వీళ్ళకి లగ్జరీ చైర్స్, వీళ్ళకి కొంచెం ఐరన్ చైర్స్, వీళ్ళకి ప్లాస్టిక్ చైర్స్, ఇలా ప్లాన్ చేసి వాళ్ళకి ఫుడ్ ఇచ్చుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అని ఎందుకు వాడాను అంటే, వాళ్ళు లిటరల్లీ కింద కూర్చోబెట్టారు. వాళ్ళ కూడా సెలబ్రిటీసే, వాళ్ళలో కూడా పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. బర్నీ గారు ఏజ్ పెద్ద, అండ్ ఇమాన్యుల్
ఎట్లయినా సూపర్ కామెడీనే కదా. సరే ఇమాన్యుల్ కూడా పక్కన పెట్టండి, అట్లీస్ట్ బర్నీ గారిని చూసినప్పుడు నాకు ఎంత పాపం అనిపించిందంటే, వాళ్ళందరూ పైన కూర్చొని ఉంటే ఆయన ఏజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ, చిన్నపిల్లలందరూ ఆయన కింద కూర్చొని, ఆయన అప్పటికీ కూడా ఇక్కడ ఆయన విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, సుమన్ శెట్టి అన్నని బర్నీ అన్నని ఇద్దరు కూర్చొని నవ్వుతూ తిన్నారండి. వాళ్ళ గురించి నేను గొప్పలు చెప్పట్లా, నాకు అనిపించింది చెప్తున్నా. నాకు నిజంగా చెత్త అనిపించింది నిజంగా. ఆ టాస్క్ ఏదైతే ఉందో బీబీ కింగ్డమే చెత్త అనుకుంటే దాంట్లో చెఫ్లు వచ్చారు, కానీ కామెడీ జనరేట్ అయ్యింది. నేను కాదు అనట్లేదు, ఇది ఫన్నీ టాస్క్ అని కూడా నేను ఒప్పుకుంటున్నా. బట్ వాళ్ళని కింద కూర్చోబెట్టి ఫుడ్ పెట్టడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళకి ఏమంటారు స్టాటస్ అవన్నీ పెట్టారు రాజులకి, వీళ్ళకైతే ఒక తాళిలా పెట్టారు కమాండర్స్కి, వీళ్ళకి ఏదో చికెన్ కర్రీ అండ్ రైస్ ఇచ్చారు. అది కూడా ఓకే నాకు, ఎందుకని అంటే కొంచెం డిఫరెన్స్ చూపించాలనుకున్నారు కాబట్టి చూపించారు. కానీ కింద కూర్చోబెట్టడం ఏంటి అది అసలు ఎవరికైనా, నాకైతే రక్తం మరిగిపోతుంది. మీరు ఏమైనా అనుకోండి, నాకు తెలియదు, కానీ నాకు అస్సలు నచ్చలేదు. కింద కూర్చోబెట్టకుండా అట్లీస్ట్ వాళ్ళకి స్టూల్స్ లాగానే వేసి కూర్చోబెట్టుండి ఉంటే బాగుండేదేమో. బిగ్ బాస్ నిజమే అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తాడు, లేదు ఇన్ఈక్వాలిటీస్ చూపియడు అని అనిపించుండేదేమో. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, బిగ్ బాస్ తనుజాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అందరూ అంటున్నారు కదా తనుజాకి సపోర్ట్ చేస్తున్నారని బయట చాలా టాక్ ఉంది. నాకు కూడా అనిపించిన పాయింట్ ఏంటంటే, ఆమె సెలబ్రిటీ కదా అందుకు సపోర్ట్ చేస్తున్నారేమో. కళ్యాణ్ అన్న కామనర్ కదా అందుకు కళ్యాణ్ అన్నకు అంత సపోర్ట్ ఇవ్వట్లేదేమో. బిగ్ బాస్లో కూడా పక్షపాతం ఉంది అని అనుకుంటున్నారా మీరు కూడా? ఫుడ్ పేరు చెప్పుకొని బిగ్ బాస్ హౌస్లో పాలిటిక్సే జరిగాయి అనుకోండి. పాలిటిక్సా, అంత పెద్ద మాట వాడావేంటక్క, పాలిటిక్స్ జరుగుతాయా? జస్ట్ బిగ్ బాస్ హౌస్ గొడవలే జరుగుతాయి, పాలిటిక్స్ అస్సలు జరగవు అని అంటే జరిగాయి. ఏం జరిగింది అని అంటే, కళ్యాణ్ అన్నకి ఎవరైతే ఉన్నారో, అదే సపోర్టింగ్ సిస్టంలా ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసి కామనర్స్ విషయంలో కళ్యాణ్ అన్నే కాదు డీమోన్ పవన్కి అన్యాయం జరిగింది అన్న ఫీల్ అవుతూ ఏం చెప్పాడు అని అంటే, నాకు ఈ హౌస్లో ఎప్పుడు సపోర్ట్ దొరకదు, నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారు అంటే అది రితు మాత్రమే. ఇక్కడ పాలిటిక్స్ ఎందుకు జరిగాయి అంటున్నానంటే, మన ఇమాన్యుల్ అన్న ఉన్నాడు కదా, ఆ అన్న ఎవరు కంటెండర్గా సెలెక్ట్ చేయాలని పేర్లు చెప్పాలన్నప్పుడు ఫస్ట్ దివ్యనికిత అంటాడు, తర్వాత నాకు తనుజ కూడా అవ్వాలని ఉంది, దాని తర్వాత డీమోన్ పవన్ కూడా ఓకే. 4 మెంబర్స్ పేర్లు చెప్పాడు లిటరల్లీ చెప్పాలి అని అంటే. ఇదే కదా పాలిటిక్స్ అంటే. ఇప్పుడు ఎవరైనా ఒకరిని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక్కరి పేరు చెప్పాలి. సేఫ్ గేమ్ అని ఎందుకు అంటాం ఇమాన్యుల్ అన్నని అని అంటే ఇందుకే అనమాట. అందరి దగ్గర మంచి అవ్వాలని చూస్తాడు. అసలు నువ్వు మంచి అవ్వడానికి లోపలికి వెళ్ళావా అన్నా, లేకపోతే గేమ్ ఆడి చూపించి నీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళావా? మాకు నీ నుంచి గేమ్ కావాలి, ఇలా సేఫ్ గేమ్ అయితే కాదు. ఎందుకు అని అంటే, నువ్వు ఆ సేఫ్ గేమ్ ముసుగులో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడు మాత్రమే మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యి నేను చూడగలుగుతావు. అప్పుడు నువ్వు టాప్ 3 కంటెస్టెంట్గా ఉంటావు కాబట్టి మాకు హ్యాపీనెస్ వస్తుంది. నువ్వు ఇలాగే సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నావు అనుకో, నువ్వు ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు అసలు ఇది నామినేషన్ ప్రాసెస్లోకి రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా, అసలు రావట్లేదు. ఏదో ఒకటి చేసి నామినేషన్లోకి వస్తే నీ ఆడియన్స్, నీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నీకు అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ ఫ్యాన్స్కి కూడా చాలా హ్యాపీనెస్ మిగిల్చిన వాడు అవుతావు. ఎందుకంటే నువ్వు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి ఓట్లు వేయడానికి అసలు ఒక్కసారి కూడా నువ్వు ఆప్షనే ఇవ్వట్లేదు. వాళ్ళు ఫీల్ అవ్వరా, హర్ట్ అవ్వరా? పక్క ఫ్యాన్స్కి, అదే పక్క కంటెస్టెంట్స్కి ఫ్యాన్స్గా షిఫ్ట్ అయిపోరా? వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేస్తూ ఉన్నారనుకో అన్న, వాళ్ళు ఫ్యాన్స్ అయిపోతారు కదా. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అంటారు కదా. రోజు ఒకరికి ఓటు వేస్తూ ఉన్నారంటే వాళ్ళే వీళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. నేను గట్టిగా కోరుకుంటున్నా అన్న, నువ్వు నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి రావాలి అని. ఎందుకంటే నీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫస్ట్ పాయింట్. అందుకోసమే నేను గట్టిగా కోరుకుంటున్నా ఇమాన్యుల్ అన్న నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండాలి అని. సరే ఇప్పటి వరకు చాలా ఫైర్ అయిన టాపిక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు కొంచెం కామెడీగా మాట్లాడుకుందాం. ఎందుకనంటే మళ్ళీ మన డ్యాన్స్ స్టెప్పులు వేయడానికి కోసం మన వరెవ్వా ఉన్నారు కదా సంజయ్ దత్ గారు, బిగ్ బాస్ నాకు ఒక్క సాంగ్ పెట్టండి బిగ్ బాస్ అని అడిగారు. అడిగి సాంగ్ పెట్టించుకొని మరీ డ్యాన్స్ వేశారు. ఆయనకి ఎంత కోరుకుండకపోతే సాంగ్ పెట్టించుకొని మరీ డ్యాన్స్ వేస్తారు చెప్పండి. సరే హైలైట్ వేసారా స్టెప్పులు అంటే, ఎస్ హైలైట్ వేశారు స్టెప్పులు. ఆయన యూజువల్గా చెఫ్ వచ్చి మాస్ బీట్ స్టెప్పులు వేస్తారని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆయనకి తగినట్టు ఆయన చాలా క్యూట్గా వేశారు. ఆయన లోపలికి వచ్చాక ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలిగారు బిగ్ బాస్ హౌస్లో. ఎందుకు అని అంటే, ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఒక చెఫ్ వచ్చి లోపలికి వండి పెట్టి అది హౌస్ మేట్స్కి అస్సలు జరిగిందే లేదు. ఒకవేళ జరిగున్నా మనకు చూపించిందే లేదు. ఈ బిగ్ బాస్ సీజన్ 9 అనేది ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎట్టుపోతుందో కూడా అర్థం కావట్లేదు. మలయాళం బిగ్ బాస్ మన బిగ్ బాస్ని బీట్ చేసి కూడా వెళ్ళిపోయింది. ఎందుకు బీట్ చేసింది అని అంటే ఇందుకే కదా,
వారానికి ఒక లోపలికి పంపిస్తూ ఉండ్రి. వారానికి ఒక లోపలికి పంపిస్తే పంపించడంలోనే హింట్ వెళ్తుంది అని అర్థం. ప్రతి వారం వాళ్ళకి హింట్లు వెళ్ళి ఏం చేశారు, లాస్ట్కి గేమ్ని కంపు చేసి వదిలిపెట్టారు. ఎందుకనంటే వాళ్ళకి హింట్లు వెళ్ళలేదంటే వాళ్ళ గేమ్ వాళ్ళు ప్రాపర్గా ఆడుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరైతే వెళ్ళి చెప్తూ వచ్చారు, అప్పుడు తనుజ గేమ్ మారిపోయింది, కళ్యాణ్ అన్న గేమ్ మారిపోయింది. వాళ్ళిద్దరు స్టార్టింగ్ క్లోజ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు క్లోజ్గా ఉన్న ట్యాగ్ చేస్తున్నారే కానీ అస్సలు క్లోజ్గా ఉండట్లేదు. ఇక్కడ తనుజ వర్సెస్ కళ్యాణ్ అన్న అని వచ్చింది కాబట్టి నేను ఇంకో విషయం మాట్లాడాలనుకుంటున్నా. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ జరిగింది. అదే సంజయ్ దత్ గారు వెళ్ళిపోయాక తర్వాత రోజు మార్నింగ్ ఒక టాస్క్ పెట్టారు. దాంట్లో కళ్యాణ్ అండ్ తనుజ పోటాపోటీకి పడ్డారు. డైస్ తోసుకుంటూ వెళ్ళాలి, మీరు ఆల్రెడీ చూసుంటారు. అదే ఒక డైస్ ఉంటే తోసుకుంటూ వెళ్ళాలి, దాని మీద పెట్టాలి అండ్ కలర్స్ కూడా చూసుకోవాలి. ఒకసారి రిపీట్ అయిన కలర్ ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు, డిఫరెంట్ కలర్స్ ఉండాలి. అలా చూసుకునే దాంట్లో తనుజ విన్ అయింది. అండ్ ఈ వీక్ కెప్టెన్ కూడా మీకు ముందే చెప్పేస్తున్నా, తనుజానే ఈ వీక్ కెప్టెన్. ఈ టాస్క్లో విన్ అయ్యి కళ్యాణ్ అన్నది అది కవచం లాంటిది ఇచ్చారు కదా, రెడ్ కలర్ది కార్పెట్ లాగా, అది ఇచ్చేయండి. ఆమె రాణి అవ్విందనమాట. కళ్యాణ్ అన్నది ఇచ్చేసి కళ్యాణ్ని బీట్ చేసి తనుజ అయితే ఆ ప్లేస్లోకి వచ్చింది. ఓకే, కళ్యాణ్ అన్న హ్యాపీగానే ఇస్తున్నాడు, తనుజ కూడా ఓకే. అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగానే ఉంది. బయట చూసే వాళ్ళకి వీళ్ళు కావాలని అలా ఇచ్చుకుంటున్నారేమో, లేదు వాళ్ళల్లో గ్రడ్జ్ నడుస్తుందేమో లోపల అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం తప్ప వాళ్ళు లోపల ఫ్రెండ్స్గానే ఉన్నారు. బయట మాత్రం తనుజ ఫ్యాన్స్ సపరేట్ అయిపోయారు, కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ సపరేట్ అయిపోయారు. వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారయ్యా మీరు? అసలు ఎక్కడ పట్టినా ఇన్స్టాగ్రామ్ వీడియో కమెంట్లలో కళ్యాణ్ అన్న ఫ్యాన్స్, తనుజక్క ఫ్యాన్స్ తప్ప ఇంకా ఎవ్వరూ కనిపించట్లేదు. నిజం చెప్పాలంటే అక్కడ అడప ఇమాన్యుల్ అన్న ఫ్యాన్స్ అక్కడ తడుతుంటారు, మేము కూడా ఉన్నాం అని ప్రెజెంట్ వేసినట్టు వేస్తుంటారు తప్ప. సరే వీళ్ళిద్దరూ ఉన్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు? నాకైతే అసలు అర్థమే కావట్లేదు. వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు, లోపల ఒకరినొకరు నవ్వుకుంటూ పలకరించుకుంటున్నారు కదా. ఈ సీజన్లో ఒక్కటే అండి టాప్ 1 టాప్ 2 వాళ్ళకి యూజువల్లీ తెలిసిపోయేది. ప్రతి సీజన్స్లో వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ నడిచేది. ఎప్పుడైనా కూడా కొట్టుకునే వాళ్ళిద్దరు టాప్ 1 టాప్ 2. కానీ ఈ సీజన్లో మాత్రమే స్పెషల్గా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు. నాకు కూడా షాక్ అనిపిస్తుంది. వాళ్ళు టాప్ 1 టాప్ 2 అని ఇద్దరికీ తెలుసు. ఇద్దరిలో ఎవరైనా బీట్ చేసుకుంటే ఒక టాప్ 1కి వెళ్ళొచ్చు, టాప్ 2 అదే క్రిస్ క్రాస్ అవ్వచ్చు. కానీ వాళ్ళు అసలు ఏం కొట్టుకోవట్లేదు, లోపల ప్రశాంతంగా ఉంటున్నారు. ఇంకా తనుజక్క అయినా ఎప్పుడైనా కళ్యాణ్ అన్న మీద అరవడానికి చూస్తుంది, కానీ కళ్యాణ్ అన్న సాఫ్ట్ నేచరు, ఆర్మీ వాళ్ళు అన్నని గొప్పలు చెప్పడం కాదు, కానీ అన్న అసలు ఎలా ఉంటాడంటే చాలా గుడ్ నేచర్తో ఉంటాడండి. తనుజక్క కూడా బిహేవియర్ వైజ్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటారు. కానీ వాళ్ళిద్దరు కొట్టుకోవట్లా. నాకు అక్కడే వచ్చింది, వీళ్ళిద్దరు కొట్టుకుంటే కదా మనకి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయ్యేది. మీరే వాళ్ళిద్దరు కొట్టుకుంటేనే కదా మనకి ఎంటర్టైన్మెంట్ అది క్రియేట్ అయ్యేది. కానీ వాళ్ళిద్దరు కొట్టుకోకుండా ఫ్రెండ్స్ దోస్తు మేరా దోస్త్ అనుకుంటుంటే మనకి ఏం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయ్యి వస్తుంది? నా తలకై తగలబడ ఏం బిగ్ బాస్ చూడాలనిపిస్తుంది? మీరే చెప్పండి, ఒక్క మాట చెప్పండి. వాళ్ళు కొట్టుకుంటే మనకి ఫైర్ వస్తుంది దాంట్లో నుంచి. అప్పుడు మనం బయట కూడా కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ దోపు దమ్ముంటే ఆపు అని వీళ్ళు, తనుజక్క ఫ్యాన్స్ తోపు దమ్ముంటే ఆపని వీళ్ళు, బయట కూడా రైవల్రీ జరుగుతుంది. ఆ ఓళ్ళే కొట్టుకోకుండా ఉంటే మీరెందుకండి కొట్టుకునేది? నా పాయింట్ అది. ఎందుకంటే వాళ్ళు కొట్టుకున్నారనుకో, మీరు ఇక్కడ చేసేది కరెక్ట్, వాళ్ళు ఎక్కడ లోపల కొట్టుకోవట్లేదని అంటే ఇక్కడ మీరు కొట్టుకొని కూడా వేస్ట్ కదా. మీరు కూడా ఫ్రెండ్స్ అయిపోండి అని చక్క. సంజయ్ దత్ గారు సీక్రెట్గా పోపేసిన లాగే సీక్రెట్గా హింట్లు కూడా ఇచ్చేశారు. ఎవరెవరికి ఇచ్చారు అనుకుంటున్నారా? ఇంకెవరికి? వచ్చిన వాళ్ళందరూ ఇచ్చేది మా తనుజక్కకి. నెక్స్ట్ డీమోన్ పవన్ అన్నకి కొంచెం లవ్ యాంగిల్, ఇంకొంచెం యాంగిల్ సపరేట్గా పెంచు, అప్పుడు నువ్వు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని డీమోన్ పవన్ అన్నకి. కళ్యాణ్ అన్నకి అంత హింట్లే వీయలేదు. ఇమాన్యుల్ అన్నకి నీ కామెడీ సెన్స్ బాగుంది, నువ్వు ఇలా కామెడీ చేస్తే ఎక్కువ రోజులు ఉండడానికి ఉంటావు అని చెప్పకనే చెప్పారు. వీళ్ళకైతే హింట్లు ఇచ్చారు. ఆయన హింట్లు ఇవ్వడానికే లోపలికి పంపించారేమో అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన వచ్చి వంట అయితే చేయలేదు కదా, లోపల జస్ట్ వచ్చారు, బయట నుంచి వచ్చాయి స్టోరేజ్ నుంచి, మళ్ళీ వంట చేస్తున్నట్టు అక్కడ క్రియేట్ అవ్వాలి కాబట్టి మనకు ఆ సాల్మన్ ఫిష్ అదేదో ఫిష్ ఫ్రై ఉంటుంది కదా, తనుజ ఫ్రై చేస్తున్నట్టు చూపిస్తారు. ఆ చెఫ్ వచ్చి ఒక ఐటమ్ 2 ఐటమ్స్ వండారండి అంతే. కానీ వాళ్ళు చూపించిన ఐటమ్స్ అయితే లోపల బిగ్ బాస్ హౌస్లో వండలేదు. నేను 100% గ్యారంటీగా మీకు చెప్తున్నా. లేదు వండారని మీరు కానీ ప్రూఫ్ చూపిస్తే మీరు ఏం చెప్పినా నేను చేయడానికి రెడీగా ఉన్నా. అక్కడైతే వండలేదు, బయట నుంచే తెప్పించారు అవన్నీ. బీబీ కింగ్డమ్ అని వాళ్ళు పెట్టుండే బదులు బీబీ సర్కస్ అని పెట్టుంటే ఇంకా కరెక్ట్గా సింక్ అయి ఉండేదేమో. ఎందుకు మాట్లాడుతున్నా అంటే
నాకే కాదు అలా అనిపించింది, లోపల ఉన్నాయి మన కమెడియన్ ఇమాన్యుయల్ అన్న కూడా అదే అనిపించింది. ఏం ఫన్ జనరేట్ అవ్వట్లేదే పెద్దగా, ఏం చేద్దాం అంటే అప్పుడు వచ్చింది ఐడియా మన ఇమాన్యుయల్ అన్నకి. ఏమొచ్చిందే, ఏదో ఒకటి గొడవ పెడదాం, ధర్నాలాగా క్రియేట్ చేద్దాం, అప్పుడు చూడు ఇంకా ఫుటేజ్ నేనైతే స్క్రీన్ స్పేస్ కూడా మొత్తం ఆక్యుపై చేయొచ్చు అనే ప్లాన్ వచ్చింది. మన ఇమాన్యుయల్ అనేది మామూలు బుర్ర అనుకోబాకండి, మాస్టర్ మైండ్ అన్నది. దాని తర్వాత ఇక్కడ హైలైట్ అయింది తెలుసా, ఇమాన్యుయల్ అని పార్ట్నర్ ఎవరో తెలుసా ఈ ధర్నాకి, బర్నీ గారు. అవునండి, బర్నీ గారు యాక్టివ్ అయ్యారు, యాక్టివ్లోకి వచ్చారమ్మా ఫైనల్లీ, థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఎప్పుడు ఒక మూల కూర్చొని అని అనుకునే వాళ్ళు, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు, ఏం చేస్తున్నారు అసలు, హౌస్లో ఉన్నారా లేరా అని అనుకునే పర్సన్తో ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఆయన చుట్టూ తిరిగేటట్టు ప్లాన్ చేశాడు ఇమాన్యుయల్ అన్న. అది ఇమాన్యుయల్ అన్నకు మాత్రమే సాధ్యం. నిజంగా ఇమాన్యుయల్ అన్నని పొగడుతున్నా అనుకోబాకండి, ఇమాన్యుయల్ అన్న అసలు బిగ్ బాస్ హౌస్లో లేకపోతే, కామెడీ కూడా లేకపోతే మన బిగ్ బాస్ అసలు చూస్తామా చెప్పండి. ఎంతో కొంత బిగ్ బాస్ నడుస్తుందిరా స్వామి అని అనుకోవాలంటే మెయిన్ కారణం ఇమాన్యుయల్ అన్నే. నిజంగా చెప్తున్నా, తనుజక్క విన్నర్ అయి ఉండొచ్చు, విన్నర్ మెటీరియల్ అయి ఉండొచ్చు, పక్కన పెట్టండి. కానీ తనుజక్క కోసమే, ఆ క్యూట్నెస్ కోసమే మనం చూడాలి అని అంటే బిగ్ బాస్ చూస్తామా? చూడం. ఓన్లీ టాస్కుల కోసమే చూస్తామంటే అది కూడా చూడం. కామెడీ ఎంతో కొంత ఉంటేనే మనం ఎంటర్టైన్ అవుతాం, మనం కూడా చిల్ అవ్వాలి కదా. మనం బిగ్ బాస్ చూసేది ఎందుకు అసలు, ఆబ్వియస్లీ చిల్ అవ్వడానికి. మనం చిల్ అవ్వకోకుండా బిగ్ బాస్ చూసామే అనుకోండి, మన ఆఫీస్ లైఫ్లోనే అన్ని ఫ్రస్ట్రేషన్లు ఇవన్నీ ఉంటాయి, వీటి నుంచి దాటుకొని బయట పడ్డానికే కదా కొంచెం చిల్నెస్ కోసం చూస్తాం. కాబట్టి ఆ చిల్నెస్ క్రియేట్ చేసేదే మన ఇమాన్యుయల్ అన్న గారు. ధర్నా స్టార్ట్ చేశారు. ఎటువంటి ధర్నా అంటే అది మొత్తం హౌస్ అంతా తగలపడిపోయే ధర్నా, ఆ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ అంతా కింద పడి దొల్లాడే ధర్నా. అలాంటి ధర్నా అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే, అంత తోపు ధర్నా ఏం కాదు. బయటకు వచ్చి కూర్చున్నారు, డౌన్ 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 డౌన్, రాజా డౌన్ డౌన్, రాణి డౌన్ డౌన్ అన్నారు. వీళ్ళందరూ రాజా రాణిలు. మన రితుపాప ఈ ఎపిసోడ్ మొత్తం రితుపాపది ఓవర్ యాక్షన్ అని అనిపించింది. ముందు ఎపిసోడ్లో చాలా ఎపిసోడ్లో రితుపాపకి ఇది పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పాను నేను. కానీ ఈ ఎపిసోడ్ అయితే ఫుల్ పక్కా నెగిటివ్ ఎపిసోడ్. రితుపాప కొంచెం ఓట్లు డౌన్ అయ్యే ఎపిసోడ్ అనమాట ఈ ఎపిసోడ్ అయితే. సరే, రితు గురించి వచ్చే పక్కన పెడితే ఇమాన్యుయల్ బర్నీ గారి గురించి వస్తే డౌన్ 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 అంటున్నారు. వీళ్ళు వచ్చి మా ప్రజలకి ఏమి హానికరం చేశాము అంటే, ఏం చేయలేదా, ప్రతి చేసే మీరు హానికరమే, ఫుడ్ బెటరు, వండించుకొని తింటారు, కుప్పాలు తింటారని ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అన్నారు బర్నీ గారు కొంచెం డిస్కషన్లో వచ్చేటప్పుడు గౌరవ్ విషయాన్ని. ఆ గౌరవ్ అసలు ఏ పార్టీ కూడా అర్థం కాదు నాకు, రాజారాణిల పార్టీయా లేకపోతే కమాండర్సా లేకపోతే మందా, ఎటు పోయిండో కూడా తెలియదు అని ఇమాన్యుయల్ అన్న మహిమో ఏమో. బర్నీ గారు కూడా జోకులు వేస్తున్నారు అయ్యా, మామూలు జోకులు కాదయ్యి, ఏమంటారా జోకులు, ప్యాల్లేదురా అని అంటారు కదా, వేసినా కూడా ప్యాల్లేదురా అంటారు కదా, అలాంటి జోకులు, అలాంటి దానికి సంబంధించిన జోక్ అనమాట బర్నీ గారు వేసింది. మీకు నవ్వు రాకపోయినా ఖచ్చితంగా నవ్వాలి, ఎందుకంటే మనకి ఇంకో ఆప్షన్ లేదు కదా, చూస్తున్నాం కదా బిగ్ బాస్, నవ్వాలన్నమాట. బర్నీ గారు వేసిన జోక్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవకండి. వీళ్ళ ధర్నానే హైలైట్ అనుకుంటే, ప్రజల్లో చేసిన ధర్నా, వీళ్ళు ఉన్నారు కదా కమాండర్స్లో మన సంజన అండ్ తనుజక్క, వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా ధర్నా అని చెప్పి పోయి వాష్రూమ్లో బెడ్షీట్ వేసుకొని పడుకున్నారయ్యా. నేను షాక్ అయిపోయినా, ఇది ధర్నానా లేకపోతే బిగ్ బాస్కి పట్టిన దరిద్రమా అనిపించింది. వీళ్ళకి బాత్రూమ్ ఫ్యాంటసీ అయింది, ఏది దొరికినా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బాత్రూమ్లో తిండే, మళ్ళీ అలిగినా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ధర్నా చేస్తే బయట చేయొచ్చు కదా పోయి అక్కడ. మళ్ళీ బెడ్షీట్ కూడా వారం రోజులు దాచిపెట్టిందంట తనుజక్క, అక్కడ చెయ్యాలి అని చెప్పింది తనుజక్క నోటితోని. వారం రోజులు దాచిపెట్టి అక్కడ వేసుకొని పడుకునేదానికి. అక్క అక్కడ వేసుకొని పడుకోవడానికి వారం రోజులు ఎందుకు దాచిపెట్ట, అంత ఫ్యాంటసీ ఉందంట అక్క నీకు. సర్లే, పడుకున్నారు. వీళ్ళు వచ్చారు రాజా రాణి, ఇంత ఓవర్ యాక్షన్ ఎపిసోడ్ తప్ప ఈ టాస్క్ ఇంకో పనికొచ్చే పంచాయతీ ఉందంటే ఏ పాడు లేదు. సరే, మనం ఎంటర్టైన్ అవుతున్నామా పోనీ వాళ్ళు క్రియేట్ చేసి ఆ ఫండ్ వల్ల అంటే, లేదు, అది క్రింజ్ అని మనకు ముందే అర్థమైపోతుంది, అది ఓవర్ యాక్టింగ్ అని ముందే అర్థమైపోతుంది. ఓవర్ యాక్టింగ్ అని ముందే అర్థమైపోయినప్పుడు ఇంకేం ఎంటర్టైన్ అవుతాం చెప్పండి. ఇంకేదో వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు ఫూటేజ్ కోసం, అదే స్క్రీన్ స్పేస్ కోసం. తనుజ సంజన గారు కూడా ట్రై చేయాలనుకుని క్రియేట్ చేసింది ఈ బాత్రూంలో పడుకోవడం అనమాట. పడుకున్నారు. వాళ్ళు వచ్చారు, ఏంటి అని అంటే, ఒక్క ఎగ్ నేను తిన్నందుకు, తనుజ చెప్తుంది, ఒక్క ఎగ్ నేను బాయిల్ చేసి ఇవ్వనందుకు, నేను తిన్నందుకు మీరు ఇంత రచ్చ చేశారు, మాకు మీ రాజ్యం నచ్చలేదు, మేము మీ నుంచి వెలేస్తున్నాం, మేము మీ నుంచి వెళ్ళిపోతున్నాం అని దుప్పటి మొత్తం కప్పేసుకొని అని ఏడుస్తున్నారు. ఇద్దరు ఏడుస్తున్నారంటే నిజంగా ఏడుస్తున్నారంటే కాదు, అదేంది ఫన్ జనరేట్ చేయడం, ఫన్, మళ్ళీ చెప్తున్నా మీకు, ఫన్ అది, నవ్వండి
అందరు నవ్వారా? ఎపిసోడ్ చూసుకొని నవ్వుంటారు కదా. ఒకవేళ మీరు కానీ అది చూడడం మర్చిపోయి ఉంటే మళ్ళీ వెళ్ళి ఎపిసోడ్ ఓపెన్ చేసి చూసుకొని నవ్వుకోండి. ఎందుకంటే బిగ్ బాస్ ఉండేది ఫన్ కదా. ఇది ఫన్ డే అని వస్తారు కదా నాగార్జున గారు సండే రోజు. అందుకే ఈరోజు మనం నవ్వుకుంటే రేపు కూడా ఆయన వచ్చినప్పుడు నవ్వడానికి ప్రాక్టీస్గా ఉంటుంది అన్నమాట. ఫైనల్లీ ధర్నా వల్ల ఇష్యూలు అయితే సాల్వ్ కాలేదు, కానీ స్క్రీన్ స్పేస్ మాత్రం పక్కా వచ్చింది. ఇద్దరికి వచ్చిందనమాట. ఇద్దరికైనా అంటే కాదు, బర్నీ గారికి ఇమాన్యుయల్కి వచ్చింది, అండ్ సంజనాకి మన తనుజ పాపకు కూడా వచ్చింది. ఈరోజు ఎపిసోడ్లో కుకింగ్ కన్నా ధర్నానే హైలైట్ అయింది అని నేను అనుకుంటున్నా. మీకేమనిపించింది? మీకు కుకింగ్ చేస్తూ వాళ్ళు జనరేట్ చేసిన అదే సంజయ్ దత్ గారు జనరేట్ చేసిన ఫన్ నచ్చిందా, లేదా వీళ్ళు ధర్నాలు చేస్తూ అదే ఫన్ క్రియేట్ చేశారు కదా ఇది నచ్చిందా? నాకైతే చెప్పా కదా ఏది నచ్చిందో. నాకైతే ఈ ధర్నాల పాటే నచ్చింది. మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఎందుకు అడుగుతున్నాను అని అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, మీకు ఇంకోటి అనిపిస్తుంది. అదే మీరు చూసే కింద కమెంట్స్ పెట్టే ఆడియన్స్లో చాలామందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ అనిపిస్తాయి. అవన్నీ ఒక దగ్గర సమకూరాలి అని అంటే ఒక దగ్గర అది ఎక్కడ కూరుతో చెప్పండి, అదే మన కమెంట్ సెక్షన్ అనమాట. అందరి టప్పు పెట్టేసేయండి. అందరం డిస్కస్ చేసుకుందాం, కొట్టుకుందాం, మాట్లాడుకుందాం. మీకు నేను మాట్లాడిన విధానం నచ్చితే జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంతే ఎనర్జీతో ఇంతే ఫన్తో మీ ముందుకైతే వచ్చేస్తా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.